వాళ్ళు పొద్దున్నే టౌన్ బస్ ఎక్కారంటే ఈ పాటికి ఖచ్చితంగా టౌన్కి దగ్గరలో ఉంటారు. మనం వెంటనే బయలుదేరితే వాళ్ళని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఈ సినిమాతో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ప్రీవియస్ మూవీ రికార్డులు బద్దలు కొడతాం. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాం. డబ్బులే డబ్బులు. ఈ పరిస్థితుల్లో మీరు గౌతమ్ దగ్గర ఉండడమే మంచిది. కానీ మా కోసం మీరు మాటలు పడాల్సి వస్తుందేమోనమ్మా. ఆ ఇంటిని వేలెత్తి చూపించే ధైర్యం ఎవరికుంది? ఆ ముఠాల్ని మీరు పట్టుకోలేరా? కొంతమంది దొరికారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వారితో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన గ్రూప్గా లేరు. రకరకాల జాబ్స్ చేస్తూ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళ వృత్తి ఒకటైతే ప్రవృత్తి బిజినెస్ అవుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ప్రేమ పేరు చెప్పో, సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పో, ఉద్యోగాలు ఇప్పిస్తామనో ఇలా అమ్మాయిల అవసరాలను ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మోసం చేస్తున్నారు. వాడు అలాంటి వాడు కాకూడదు. అవును సార్, అలాంటి వాళ్ళ చేతుల్లో అమ్మాయి పడకూడదు. వాళ్ళ కుటుంబం చాలా మంచిది. ఈ ఫోటోను మా దగ్గరే ఉంచండి. కాపీలు తీసి మిగతా పోలీస్ స్టేషన్కి పంపించి ఎంక్వైరీ చేయమంటాను. మేం చేయగలిగిందంతా చేస్తాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అభం శుభం తెలియని పిల్ల చెప్పుడు మాటలేని వెళ్ళిపోయింది. ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. కృష్ణవేణికి ఏ హాని జరగదమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా ఉండగలము అమ్మా? పాపం పసిపిల్ల ఎక్కడుందో, ఏమైందో. బామ్మగారు, మంచి వాళ్ళకి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. కృష్ణవేణిని క్షేమంగా ఇంటికి పంపిస్తాడు చూడండి. అమ్మా గౌతమి, రామకృష్ణకో విజయబాబుకో ఫోన్ చేయమ్మా. ఎక్కడున్నారో అడుగు. చెప్పు గౌతమి. ఎక్కడున్నారండి? కృష్ణవేణి ఆచూకేమని తెలిసిందా? ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పొస్తున్నాం గౌతమి. పోలీసులు కేసు రాసుకొని సెట్ చేస్తామని చెప్పారు. ఇక్కడంతా కంగారు పడుతున్నాం. కృష్ణవేణి క్షేమంగా ఉందన్న వార్త వినాలని అందరం ఎదురు చూస్తున్నాం. నాకేమో కాలు చేతులు ఆడట్లేదండి. ఏడుపు వచ్చేస్తుంది. డోంట్ వరీ గౌతమి. హైదరాబాద్ నాకు కొత్త కాదు. పోలీసుల హెల్ప్ కూడా తీసుకున్నాం. అతి త్వరలోనే కృష్ణవేణి దొరుకుతుంది. అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. ఇటీ అమ్మా. రామకృష్ణ, నీదే భారం అయ్యా. నువ్వు విజయ్ బాబు కలిసి కృష్ణవేణిని ఎలాగైనా కాపాడాలయ్యా. తప్పకుండా కాపాడుతాం మామగారు. నాకోసారి అమ్మా. అమ్మాయి కనిపిస్తే దానికోసం మేమంతా బెంగ పెట్టుకున్నామని చెప్పు రామకృష్ణ. ఎలాగోలా నచ్చజెప్పి ఇంటికి తీసుకురా బాబు. అలాగే అంకుల్. కృష్ణ, ఒకసారి. ఒక్క నిమిషం అంకుల్. కృష్ణవేణికి ఎలాంటి అపాయం జరగదు అంకుల్. తన కోసం మీరు కంగారు పడద్దా. కృష్ణవేణి ఎక్కడున్నా నేను కృష్ణ వెతికి తీసుకొస్తా. బామ్మగారికి వదినికి చెప్పండి, కృష్ణవేణి క్షేమంగా తిరిగి వస్తుంది. అది తిరిగి వస్తే అంతే చాలయ్యా, అంతే చాలు. హలో, చెప్పు గౌతమి. మా గురించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం.
ఇందులో ఇబ్బంది ఉంది. నేను ఎవరి కోసం చేస్తున్నాను? డోంట్ వరీ, కృష్ణవేణి దొరుకుతుంది కదా? తప్పకుండా దొరుకుతుంది. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు వేరొక కాల్ ఉన్నారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడతావు, నాకు మాత్రం టైం ఇవ్వు. ఎప్పుడు బిజీ. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు వేరొక కాల్ ఉన్నారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. దయచేసి లైన్లో వేచి ఉండండి లేదా కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. డోంట్ వరీ గౌతమి, కృష్ణవేణి తప్పకుండా దొరుకుతుంది. సరేనా? ఇంకెంతసేపు మాట్లాడతావయ్యా బాబు? నేను కాల్ చేస్తున్నట్టు నీకు తెలియట్లేదా? నీకు అందరి గురించి తెలుసు, నా గురించి మాత్రం తెలుసుకోవు. అవును, నిజంగా నీకు తెలీదా? లేక తెలిసి తెలియనట్టు నటిస్తున్నావా? రామని పిలుస్తుంటే కృష్ణ అనమంటున్నావు. కొంప తీసి సుగుణాభిరాముడివి కాస్త చిలిపి కృష్ణుడివయ్యావా? సరే, ఉంటాను గౌతమి. హలో, ఏంటి బాబు, ఇప్పుడు దొరికిందా తీరిక? ఎందుకు చేశావు? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? గౌతమి కాల్ చేసింది. తను చేసిందా? ఎప్పుడు నాకు పోటీ వస్తుందేంటి? వేరే వర్క్ లేదా? ఏంటో త్వరగా చెప్పు. ఏం లేదు, గౌతమి చెల్లెలు మిస్ అయిందని హడావుడిగా వెళ్ళావు కదా, తను దొరికిందా? లేదు, తన కోసమే వెతుకుతున్నాం. ఎవరెవరు? నేను, విజయ్ గారు. ఎవరు? నా ఫ్రెండ్ ఎవరు? విజయ్ గారు. చెప్పు, ఇంకేంటి? ఎక్కడున్నా? హైదరాబాద్లో. ఎప్పుడు తిరిగి వస్తావు? కృష్ణవేణి దొరకగానే వచ్చేస్తాను. సరే, ఉంటాను. బాయ్. నీకోసం నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నాకు దూరంగా వెళ్ళిపోతావా? ఆ దొరక్కనే వచ్చేస్తావా? అంటే దొరక్కపోతే రావా? వాడెవడో గాని దాన్ని కాకుండా ఆ గౌతమ్ నెత్తికెళ్లాల్సింది. నాకు ఈ దరిద్రం వదిలేది. భగవంతుడా, నా బిడ్డ చిన్నపిల్ల, లోకం తెలియని అమాయకురాలు. అది ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వే కాపాడాలి తండ్రి. ఆ గుడ్డి దేవుణ్ణి ఎందుకురా కోరుకుంటావు? ఆయనే సరిగ్గా ఉంటే ఇలా జరిగేదా? మనం అంటే ఆయన కోపం. దేవుడికి ఎవరి మీద కోపం ఉండదమ్మా. తప్పకుండా మన కృష్ణవేణిని కాపాడతాడు. తనకేం కాదు. అవును బాబాయ్, విజయ్ కృష్ణలు వెళ్లారు కదా. కృష్ణవేణి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారు. పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నారంట. కృష్ణవేణి త్వరలోనే దొరికేస్తుంది.
ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదక్క, ఇప్పుడే కృష్ణ గారికి ఫోన్ చేశాను. అక్కడ సిటీ పోలీసుకు చెప్పారంట, వాళ్ళు కూడా వెతుకుతున్నారంట. అంత పెద్ద సిటీలో కృష్ణవేణి ఎక్కడుందో ఎలా ఉందో. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నాం. ఆ సినిమా వాడు ఇంటికొచ్చిన మొదటి రోజే వాడిని ఊరి నుంచి తరివేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు, నా బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళేదే కాదు. వాడికి ఇలాంటి ఉద్దేశం ఉందని మీకు మాత్రం ముందే ఎలా తెలుస్తుంది రామయ్య? ఆయన బాగా దెప్పి పొడుస్తున్నారు. ఆడపిల్ల చిన్న పిల్ల తెలిసి తెలియని తనంతో దాని బుద్ధి మారినా నానమ్మ ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి ఆడపిల్ల బట్టలు సర్దుకుని ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతుంది? ఒక్కరికి కూడా ఒంటి పని స్పృహ లేదా అని తిడుతున్నారు. ఆయన మాటలు భరించలేకే నీ దగ్గరికి వచ్చాను. ఇన్ని మాటలనేవాడు తనేం చేస్తున్నాడట? వెళ్ళి కృష్ణవేణిని వెతకమని చెప్పకపోయావా? చెప్పానక్క, ఇలా లేచిపోయిన వాళ్ళని పారిపోయిన వాళ్ళని పట్టుకోవడానికి నేనేమన్నా పోలీస్నా, జేమ్స్ బాండ్నా, స్కూల్ ప్యూన్ని? నాకు స్కూల్లో బోల్డ్ పనులున్నాయని అంటున్నారు. ఇంటి పనుల కన్నా స్కూల్ పనులు ఎక్కువైపోయా వారికి? అయినా అతనన్న మాటలన్నీ నువ్విక్కడి దాకా మోసుకొచ్చి చెప్పడం దేనికి? వీళ్ళని బాధపడ్డానికి కాకపోతే? అది కదక్క, ఆయన మాటలు విని తట్టుకోలేక ఇక్కడికి వచ్చానే గాని అవన్నీ చెప్పి వీళ్ళని బాధ పెట్టాలని కాదు. మీరేం బాధపడకండి అమ్మా. ఏదన్నా జరిగాక ఇలాంటి మాటలు మామూలే. కృష్ణవేణికి ఏమీ కాదు, తను క్షేమంగా తిరిగొస్తుంది. తనెక్కడున్నా ఆ దేవుడు కాపాడతాడు. ఎక్కడున్నా సరే. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను విడిచిపెట్టు. నేను ఇక్కడ ఉండలేను, నన్ను వదిలేయ్. నిన్నెలా వదిలేస్తాననుకున్నావు కృష్ణవేణి? అందరూ నీ డ్రీమ్స్ ని వదిలేశారు, కానీ నేనొక్కడే నీ కలలతో సహా నిన్ను పట్టుకున్నాను. నీకు ఆ రోజే చెప్పాను, నిన్ను ఎవరు వదిలేసినా నేను మాత్రం వదలననే. నిన్ను హీరోయిన్ చేసి తీరుతానని. నువ్వు మా ఊళ్ళో నాకు చెప్పింది వేరు, ఇక్కడికి వచ్చాక నన్ను చేయమంటుంది వేరు. వేరేంటమ్మా, నిన్ను హీరోయిన్ చేస్తానన్నాను, ఇప్పుడు హీరోయిన్ గానే చేయమంటున్నాను. ఛీ, అలాంటి ఫిల్మ్స్ లోనా? ఏ అవి మాత్రం ఫిలిమ్స్ కాదా, వాటిని సినిమాలనరా. నువ్వు ఎక్కడ నటించినా స్టార్వే. ఎలా మాట్లాడుతున్నావు ఇంద్ర? నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలీదు. చెప్పేస్తారు. నేను ఇలాంటి వాడిని నీకు ముందే తెలిస్తే
నువ్వు నా మాటలు ఎందుకు వినేదానివి? ఎప్పుడు నాతో ఎందుకు వచ్చేదానివి? నువ్వెంత మంచివాడు అనుకున్నాను. నీ మాటలన్నీ నా మంచి కోసమే చెప్తున్నావు అనుకున్నాను. ఇంట్లో వాళ్ళని మించి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నాను. కానీ నువ్వింత మోసగాడు అనుకోలేదు. నాకింత ద్రోహం చేస్తావనుకోలేదు. మా వాళ్ళకన్నా ఎక్కువ నిన్నే నమ్మాను. కానీ నువ్వు నా నమ్మకాన్ని... నీకు ఇక్కడ చిన్న లాజిక్ అర్థం కావట్లా. ఇప్పుడు నేను మంచి ఉండని నువ్వు నమ్మితేనే కదా నేను నిన్ను మోసం చేయగలిగేది. అయినా నేను నిన్ను మోసం చేయలేదు, అబద్ధము చెప్పలేదు. నువ్వు అందంగా ఉంటావని చెప్పాను, అది నిజమే. నిన్ను హీరోయిన్ని చేస్తానన్నాను, అది నిజమే. నిన్ను పెద్ద స్టార్ని చేస్తానన్నాను, అది కూడా నిజమే. ఇందులో ఎక్కడ కూడా మోసం లేదు. అయినా నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీ పేదరికం అంటే నీకు ఇష్టం లేదు. నీ అక్కల బతుకుని నువ్వు అసహించుకున్నావు. అందులోంచి బయటపడి బాగా డబ్బు సంపాదించాలనుకున్నావు. అందుకే హీరోయిన్ అవ్వాలనుకున్నావు. మీ వాళ్ళందరినీ వదిలేసి నాతో వచ్చావు. ఇదంతా నీ ఇష్ట ప్రకారమే జరిగిందే తప్ప నేనేమన్నా బలవంతం చేశానా? నేను దౌర్జన్యంగా తీసుకొచ్చానా? లేదు కదా. నీ అంతటి నువ్వే వచ్చి ఇప్పుడు నేను ఫ్రాడ్ అని, చీటర్ అని నన్ను తిడుతున్నావేంటి కృష్ణవేణి? నేను ఇప్పటికీ మంచోడ్నే. నా మాట నువ్వు వింటే నేనెప్పటికీ మంచోడ్నే. నీ పేదరికాన్ని పోగొట్టి నీ కలల్ని నిజం చేస్తాను. నిన్ను స్టార్ని చేస్తా. నా మాట విని నా మంచితనాన్ని వాడుకో. కాదు కూడదు అంటే నాలో మంచోడుండడు. నీ భయాల్ని నిజం చేస్తూ నీ బాధల్ని రెట్టింపు చేసే దుర్మార్గుడే ఉంటాడు. నేను మంచోడిగా ఉంటే నీకు లాభం, నేను చెడ్డోడిగా మారితే నాకు మాత్రమే లాభం. ఆలోచించుకో. గుడ్ మార్నింగ్ సార్. మీరా? కూర్చోండి. సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదండి, ఇంకా ఏమీ తెలియలేదు. ఆ అమ్మాయి ఫోటోలు కాపీలు తీసి అన్ని పిఎస్లకు పంపించాను. 2 సెర్చ్ పార్టీస్ కూడా సిటీలో వెతుకుతున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అలాంటి ముఠాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ కస్టడీలో గానీ జైల్లో గానీ ఉంటే ఒకసారి వాళ్ళని ఇంటరాగేట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు సార్. ఆ వేలో కూడా ట్రై చేస్తున్నాం. అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంతకీ అతని పేరేంటన్నారు? ఇంద్రజిత్. తన ఫోటో ఏమైనా ఉందా? ఫోటో ఏం లేదు సార్. పోనీ తను ఎలా ఉంటాడో, కలరు, ఎత్తు వగైరా పోలికలు చెప్పగలరా? మా ఆర్టిస్ట్ నోట్ చేసుకుని స్కెచ్కి ఇస్తాడు. అది ఎంక్వైరీ చేయడానికి మాకు బాగా యూజ్ అవుతుంది. ఆ నేరస్తుడు త్వరగా దొరుకుతాడు.
హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నైట్ బాగా నిద్ర పట్టిందా? ఏంటి నిద్రపోలేదా? ఇలా అయితే ఎలా చెప్పు? మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో. ఇవాళే షూటింగ్ డియర్. హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? ఫుల్ గ్లామర్తో మెరిసిపోవాలి. అప్పుడే ఇండస్ట్రీలో టాకు, మార్కెట్లో రేటు పెరుగుతాయి. ఆర్టిస్టులు ఫేస్ ని, ఫిగర్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ ఉండదు. చలో ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకో.